నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. బాలయ్య వర్సెస్ చిరంజీవి అనే మాట వీళ్ళ సినిమా కెరీర్ మొదటి నుంచే వినపడుతోంది. అయితే ఇప్పుడు ఇది కాస్త ముదిరి రాజకీయ మలుపు తిరిగింది. ప్రధానంగా మొన్న 25వ తేదీ శాసనసభలో ప్రధానంగా బాలయ్య గారు మాట్లాడుతూ చిరంజీవి గారిని గాడు ఎవడాడు అని సంబోధించడానికి ప్రధానంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా తప్పుపడుతున్నారు. అసలు బాలకృష్ణ గారు ఎందుకు ఆ టైంలో అలా మాట్లాడాల్సి వచ్చింది, దాని యొక్క ప్రధాన కారణం ఏంటి, ఆయన యొక్క అంతర్లీన మదనం ఏంటి అనే అంశం గురించి మనతో కులంకుశంగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, బాలకృష్ణ గారికి ప్రధానంగా ఇప్పుడు అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మెంటల్ సర్టిఫికేట్ అనే ఇష్యూని మళ్ళీ తీసుకొచ్చారు. సో అంటే ఆయన మెంటల్ సర్టిఫికేట్ అనేది ఎందుకు వచ్చింది ఏంటనేది పక్కన పెడితే అసలు చిరంజీవి గారిని ఆయన టార్గెటెడ్గా అన్నారా, లేకపోతే ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటి ఆ క్షణంలో, అసలు ఆయన మెంటల్ స్టేట్ ఏంటి, అసలు ఆయన అపోజిషన్? అసలు ఇప్పుడు అక్కడ శాసనసభలో మెంటల్ స్టేట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మొదటి మాట. పైగా ఇందాక మీరు అన్న దాంట్లో ఒక చిన్న సవరణ. అమ్మా, చిరంజీవి గాడు అనలా ఆయన. ఐ మీన్ ఎవడు ఆ చిరంజీవి గారినే ఎవడు అన్నాడు, సైకో గాడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో సైకో గాడు అన్నాడు. గట్టిగా బలవంతంగా ప్రెషరైజ్ చేసి పిలిచిన వాడు ఎవడు అన్నాడు. ఆ ఎవడు అనేది చిరంజీవి అనేది వచ్చింది టాపిక్. ఇప్పుడు ఈయన ఏమన్నారు, కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు గట్టిగా ప్రెషర్ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీటింగ్కి వచ్చాడు, లేకపోతే సినిమాటోగ్రఫీ పేరు నన్ను మాత్రం కలిసి వెళ్ళమన్నాడు, లేదు అనుకుంటే పోసాని కృష్ణమురళిని కలవమంటున్నాడు అని చెప్పి అన్నారు. అంటే ఈయన ఏమన్నాడంటే అక్కడ ఎవడు ప్రెషరైజ్ చేయలేదు, అంత ప్రెషరైజ్ చేయలేదు అన్నట్లు ఈయన మాట్లాడాడు. అసలు ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి బాలకృష్ణ గారు ఆ మాదిరి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అసలు ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పారు. అందులో ఇప్పుడు ఈయన కొత్తగా వెలికి తీసింది ఏముంది చెప్పండి. ఇప్పుడు చిరంజీవి ప్రెషరైజ్ చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి? అక్కడ నిజానికి పోయింది చిరంజీవి పరువు పోయింది. ఆ రోజు ఏంటంటే చిరంజీవి కొంచెం వినయం ఎక్కువ, అతి వినయం ఎక్కువ. ఆ వినయంతో ఆయన జగన్మోహన్ రెడ్డి కుర్చీలో నుంచి కూడా లేవకోకుండా ఉంటే ఈయన ఇలా కొంచెం వంగి నమస్తే పెట్టి బొకే ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఆ క్యాప్చర్ని తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. అంటే మా అన్న సింహం, మా సింహానికి ఎవరైనా వచ్చి తల వంచాల్సిందే అన్నట్లు చిరంజీవిని కొంచెం అపహాస్యం చేశారు పాపం. ఎవరు దానికి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని ఎవరు అనలా. జగన్మోహన్ రెడ్డి తన పెచ్చతనాన్ని తనే బయటేసుకున్నాడు. దానివల్ల ఏమనుకున్నారంటే ఆ రోజు ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయి, చిరంజీవి తన మర్యాద ప్రకారం తను ఉన్నాడు, దానికి రెండో వాళ్ళు కూడా మర్యాద ఇవ్వాల్సింది పోయి మర్యాద ఇవ్వకోకుండా పోజులు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అక్కడ చిరంజీవి మర్యాదే నిలబడింది. ఇప్పుడు నిన్నైనా అసలు బాలకృష్ణ అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ టాపిక్లో. కానీ ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నారమ్మా? అంటే చిరంజీవి గారే అక్కడ పెద్దగా ఉండి ఆయన ఉండబట్టే అయ్యిందని కామినేని గారు అంత పెద్ద సభలో చెప్పేసరికి అసలు ఇండస్ట్రీలో నేను ఒక పెద్దవాడిని ఉన్నాను కదా, నాకంటూ గౌరవంగా ఉంటుంది కదా, కానీ చిరంజీవిని ఇంపార్టెన్స్ ఇచ్చి చిరంజీవికి జగన్ లొంగాడు అలాంటి మాటలు మాట్లాడడానికి ఈగో ఏమైనా తీసుకున్నారా? అలా అనుకుంటే ఆ రోజు సినిమా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు బాలకృష్ణ కూడా వెళ్ళి ఉండాల్సింది. పిలిచినా అందుబాటులో లేరని చెప్తున్నారు. రీజన్ ఏదన్నా కానీ వాళ్ళు పిలిచారా, అసలు పిలవలేదా, పిలిస్తే ఈయన వెళ్ళలేదా, పిలిస్తే వెళ్ళని కాడికి ఇంకేం మాట్లాడతాడు ఈయన? మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది బాలకృష్ణకి? అమ్మ, నిన్న పేర్నాని గారు ఇంకోటి చెప్పారమ్మా, అఖండ సినిమా చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కల్పించండి అని ఆ టైంలో పేర్నానికి ఫోన్ చేశారంట బాలయ్య. అదే కదా వీళ్ళ ఇంట్రెస్ట్లన్నీ. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు పెంచుకుంటాలో కానీ ఈయన నన్ను అడిగాడు అని చెప్తున్నాడు. చెప్పాడో అడిగాడో లేదో మనకేం తెలుసు? ఇప్పుడు పేర్నాని నోట్లోంచి వచ్చే అన్ని నిజాలా? ఆయన నిజాలు చెప్పడానికే ఆయన ఏమైనా సత్యహరిశ్చంద్రుడు ఏమైనా బోర్డు కట్టు కూర్చున్నాడు ఆయన? అసలు బాలకృష్ణ అడిగాడో లేదో? అడిగితే అడిగుండొచ్చు కూడా. నేను వీళ్ళు ఉన్నది సినిమాలు చేసుకుంటుంది డబ్బుల కోసమే కదా, పైగా ఇంకొక రకంగా జనాల్లో పాపులారిటీ ఉండటం కోసం. రెండు అందాలా వాళ్ళకి పనికి వస్తాయి. మిగతా సినిమా యాక్టర్లకి ఓన్లీ వాళ్ళ సినిమాలు చూపించుకోవటం కోసమే వాళ్ళు పాపులారిటీ కోరుకుంటారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే రేపు ఓట్లు వేయించుకుంటానికి కూడా ఈ సినిమాల ద్వారా పాపులారిటీ రావాలి, ఈ సినిమాల ద్వారా డబ్బులు రావాలి, ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది వీళ్ళ కాంక్ష. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఈ విధంగా హైపర్గా బాలకృష్ణ గారు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు అక్కడ సందర్భమే అంతటి డిమాండ్ లేదు. అక్కడ లేని దానికి మాట్లాడారు. అసలు ఏంటి అయిపోయిన పెళ్ళికి బాజాలు కొట్టినట్టు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానం గురించి కామినేని శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు అసలు అది ఎందుకు ఎత్తారో మరి అసలు అంటే అక్కడ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయో లైన్ ఏముందో మనకు తెలియదు కానీ అంటే దేని తర్వాత ఏదొచ్చి ఆయన మాట్లాడారో తెలియదు కానీ ఆయన మాట్లాడేదాన్ని అట్లా ఉంచేసేసినట్లయితే బాలకృష్ణ గారు అసలు స్పందించకపోయి ఉంటే ఈయన మాట్లాడకపోయి ఉంటే ఇప్పుడు శ్యామల లాంటి అధికార ప్రతినిధి చేతిలో పెగ్గు నెత్తి మీద విగ్గు అని మాట్లాడేది కాదు కదా. అంటే అంతట అంటే వాళ్ళు అంత అవమానాన్ని భరించలేక మాట్లాడారు అనుకోవాలా లేకపోతే ఏంటి అసలు? వాళ్ళు ఉన్నదే ఇట్లాంటివి మాట్లాడడానికి. మొన్న కూడా పవన్ కళ్యాణ్ అలాగే మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే ఎవరు ఎంత మాట్లాడితే మాట్లాడిన దానికి తగ్గట్లు వాళ్ళకి పేమెంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు చచ్చినట్టు మాట్లాడతారు. మొన్న యూరియా డయేరియా ఏదేదో మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి. ఏదైతేనేమి నా టికెట్ల రేట్లు పెంచుకోవడమే నాకు పరమావధి అన్నట్టు మాట్లాడింది. అసలు ఈవెన్ ఈ విధంగా టార్గెటెడ్గా మాట్లాడించడానికే శ్యామలను తయారు చేసింది. ఇంకా నయ్యం అలా లక్ష్మీపార్వతిని అధికార ప్రతినిధిని చేద్దాం అనుకున్నారు. గోరంట్ల మాధవను కూడా చేద్దాం అనుకున్నారు. పనిలో పనిగా ఈ 4th రేటెడ్ పీపుల్ అందరినీ శ్రీరెడ్డిని వీళ్ళందరినీ అధికార ప్రతినిధులు చేసి ఉంటే ప్రమాణంగా ఉండేది అసలు వెంటానికి చూడడానికి. అంటే ఎవరైతే అంటే గట్టిగా కాదు ఎవరైతే కొంచెం జుగుప్స కలిగేలాగా మాట్లాడదలుచుకున్నారో వాళ్ళని వాళ్ళకి అసలు సరిగా మాట్లాడే అధికార ప్రతినిధి ఏరండి అక్కడ. వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి, మీరు చెప్పండి, ఒకళ్ళ పేరు చెప్పండి. ఆ మధ్య గోరంట్ల మాధవ్ అన్నారు. అమ్మో గోరంట్ల మాధవ్ అధికార ప్రతినిధి కూడా అయితే రోజు స్ట్రీకింగ్ చేస్తాడేమో అని భయపడ్డారు జనాలు. అదృష్టం కొద్దీ ఆయన రాలేదు. ఆ తర్వాత మరి శ్రీరెడ్డి ఏమైపోయిందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఏ అజ్ఞాతంలో ఉందో తెలియదు. ఆవిడ కూడా ఒక అధికార ప్రతినిధి అన్నారు. లక్ష్మీపార్వతి ఒక అధికార ప్రతినిధి అన్నారు. ఇవన్నీ కానట్లు ఒక అతను డోర్ డెలివరీ చేశాడు కదా డ్రైవర్ని, అతను కూడా అధికార ప్రతినిధి అన్నారు. అమ్మో వీడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు, అధికార ప్రతినిధి అయిన తర్వాత ఇంకెవరిని చంపి డోర్ డెలివరీ చేస్తాడు అనుకున్నారు. ఇట్లా వాళ్ళకి ఆప్షన్స్ కూడా లేవు వాళ్ళ పార్టీలో. అంటే ఆ పార్టీ దీనావస్థ అలా ఉంది, వైఎస్ఆర్ పార్టీ దీనావస్థ. సరే అందులో భాగంగా ఈ శ్యామల వచ్చింది మాట్లాడింది అనుకోండి, పక్కన పెట్టేద్దామా శ్యామల అసలు ఆవిడ ఎందుకు వచ్చి మాట్లాడింది అనేది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే సైకోగాడు అన్న తర్వాత ఇక వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? అమ్మ అండం తప్పు కాదమ్మా. ఇప్పుడు సభలో లేని వ్యక్తి గురించి చెప్తున్నా వినండి అమ్మా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఈ ప్రశ్న వేసే నైతిక హక్కు లేదంట నేను. ఎందుకంటే పోయినసారి సభలో భువనేశ్వర్ గారు లేరు కదా, ఆవిడ గురించి ఎందుకు మాట్లాడారు? ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు వచ్చి? వీళ్ళకే ఒళ్ళంతా చిల్లులు ఉన్న తర్వాత ఇంక వీళ్ళేం మాట్లాడతారు చెప్పండి? అన్ని బొక్కలేగా వీళ్ళకి. అసలు సైకోగాడు అనే మాట మాట్లాడింది వాళ్ళు మాట్లాడిన మాటలతో పోలిస్తే అసలు ఇది ఒక మాట, ఇది ఒక మాట. అసలు ఎన్ని మాటలు మాట్లాడారు అంటే అసెంబ్లీలో ఏం మాట్లాడినా కూడా దానికి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఉండవని ఎట్లా విచ్చలవిడిగా ఉంటారా ఎట్లా? లేదు, వీళ్ళ స్టాండర్డ్సే ఇలా అయిపోయినాయి. ఇంకా ఎంతో కొంత తెలుగుదేశం వాళ్ళకి స్టాండర్డ్స్ ఉన్నాయి అనుకున్నా నేను. అది కూడా లేదు అన్నట్టు ప్రూవ్ చేయడానికి బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎట్లా మాట్లాడాడు, అచ్చెన్నాయుడిని ఎట్లా మాట్లాడాడు? అచ్చెన్నాయుడు వయసు ఏంటి, ఆయన ఏంటి అంటే అదే బలవడం కాదు కొంచెం ఉండాలి, అది బుద్ధి కూడా ఉండాలి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మాట్లాడొచ్చా అట్లా? ఒక సీఎం అయ్యుండి అట్లా మాట్లాడొచ్చా? నీకు అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మదంతో అట్లా మాట్లాడొచ్చా? అలా మాట్లాడాక ఇంక ఇవాళ దీని గురించి ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఖండించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. అందుకే శ్యామల చేత ఈ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. బాడీ షేమింగు, ఆయన విగ్గు పెట్టుకుంటే మీకెందుకు? మీ పార్టీలో ఎవరు విగ్గులు పెట్టుకోలేదా? వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి విగ్గులు పెట్టుకుంటారు. దీనికి తోడు స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన కరెక్ట్ చేయాల్సిన వ్యక్తి, సభ మర్యాదని, సభ అంతా పాటించాల్సిన ప్రోటోకాల్ని ఆయన కూడా తప్పలేదండి కూర్చోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా సంబోధించడానికి కూడా ఆయన మద్దతు ఇవ్వడం అనేది ప్రధానంగా. అసలు జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అనే విషయంలో వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చెయ్యొచ్చా లేదా అంటే నేను కాదనే చెప్తాను. వాళ్ళు చేశారని మీరు చేయటం కరెక్ట్ కాదు. ఇంకా మంచికి చెడుకి తేడా ఏముంటుంది? కానీ ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు
ఆత్మరక్షణలో పడిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడటానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకో, మొన్న నువ్వు చేసింది ఏంటని అడుగుతారు కదా. అందుకే వాళ్ళు శ్యామలను పెట్టుకుంది. అందుకే శ్యామల జోలికి అయితే ఎవరో ఆడపిల్లని ఎవరో వెళ్ళరు అనే ఉద్దేశంతో శ్యామలతో మాట్లాడిస్తున్నారు వాళ్ళు. అందుకే మరి వాళ్ళు మాట్లాడలేదే, ఎందుకు మాట్లాడలే వాళ్ళు మాట్లాడాలి కదా. పేరు నాని అయినా మాట్లాడాలి కదా. పేరు నాని చంద్రబాబు నాయుడు గారి వయసుకి పేరు నాని వయసుకి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడారు చెప్పండి. అందుకని వాళ్ళు ఒక జన్మకు సరిపడా పాపాల తప్పులు అన్నీ చేసేసి ఉన్నారండి వాళ్ళు. ఇంకేం వాళ్ళు ఏం మాట్లాడలేరు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ మొత్తం దీంట్లో అసలు వీళ్ళందరూ కలిసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు రాజకీయ నాయకులు అయ్యుండి మీకు అధికారం ఇస్తే మీరు అసెంబ్లీలో ఏం చేయాలి, మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాట్లాడతారు అనుకున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో నేను అదే అంటున్నా. ఇప్పుడు పక్కన మనకి అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయి వర్షాల వల్ల. అన్ని పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్లో మూసీకి వరదలు వచ్చినాయి. నానా గందరగోళంగా ఉంది. మనం ఏదో హైట్ మీద ఉన్నామని మనం సంతోషంగా ఉన్నాం, కానీ ఆ లోతట్టు ప్రాంతాలన్నీ చాలా దారుణంగా ఉన్నారు. వరదలు, తుఫాన్లు, వర్షాలు ఇవన్నీ చాలా సర్వసాధారణం. అంటే రమ్మని కాదు నా ఉద్దేశం, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతిని ఎవరు ఆపగలుగుతారు? అయినప్పుడు అదే అమరావతి గురించి, అమరావతికి సంబంధం లేని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని వాళ్ళు చాలామంది హైదరాబాద్లో కూర్చుని అవాకులు చవాకులు వేలుతున్నారు. అంటే వీళ్ళకేమో ఇక్కడ కట్టినిల్లు పెట్టిన పొయ్యిలాగా హైదరాబాద్ లాంటి అక్షయ పాత్ర వీళ్ళకి ఇచ్చేసి ఆంధ్ర విడిపోవాల్సి వచ్చింది కదా. మరి వీళ్ళు మంచి బుద్ధి, మంచి జ్ఞానము మనుషులైతే వీళ్ళు ఏమనాలి అంటే, ఆంధ్రాకు కూడా పాపం రాజధాని కావాలి. ఎంతనా నిన్నటిదాకా మనం కలిసి ఉన్నోళ్ళం కదా, అన్నదమ్ములం కదా అని రాజధాని కట్టుకోవటానికి ఏమన్నా మీకు చేతనైన సలహా ఏమన్నా ఉంటే ఇవ్వాలి. లేదంటే ఎగతాళి చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు అమరావతి గురించి. ఇప్పుడు అసలు రాష్ట్ర విభజన జరిగిన దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిఫలంగా పోలవరం చేసిస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది విభజన హామీ చట్టాల్లో. పోలవరం ఈ రోజుకి కాల. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గాల్లో వేలాడుతుంది త్రిశంకు స్వర్గంలో. ఇన్ని సమస్యలు ఉండగా ఏదో వాళ్ళ కింద మీద పడి ఏదో చేస్తున్నారు. ఆ చేసే ప్రాసెస్లో అధికారపక్షం వాళ్ళకి ఇబ్బందులు కలిగించేటట్లు మాట్లాడటం, సహకరించాల్సిన ప్రతిపక్షం సహకరించకపోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న వాళ్ళ దుస్థితి కాదు, అది వాళ్ళ దురదృష్టం కాదు. ఏం పాపం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజానికి? ఇప్పటికీ 2014 నుంచి 19 వరకు ఒక ఆయన పరిపాలించాడు, 19 నుంచి 24 వరకు ఒక ఆయన, ఇప్పుడు మళ్ళీ 24 నుంచి 29 వరకు ఈయన పరిపాలిస్తున్నాడు. ఏమన్నా వాళ్ళ బతుకులు మారతాయా అంటే వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి. అసలు ప్రతిపక్షం అనేది ఇప్పుడు తమిళనాడు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఏది ఏమన్నా అవనివ్వండి, రాష్ట్రం కోసం అందరూ అవుట్ అవుతారు. ఇక్కడ అందరూ విడిపోతారు ఎవరికి వాళ్ళు. వాళ్ళకి లాభం జరిగితే ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు మంచి పనులు చేస్తే గనక మన ఒత్తిడి వల్ల రేపొద్దున వాళ్ళకి ప్రజల్లో పలుకుబడి పెరిగితే మన మొహం చూస్తారో లేదో. ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఈ రాజకీయ కోణంలో చూడటం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావట్లా. అసలు మెంటల్ సర్టిఫికేట్కి సంబంధించి ఆ ఇష్యూ గొడవ ఏంటమ్మా అసలు బాలయ్యకి సంబంధించి? ఇప్పుడు ఆయన ఇంట్లో కాల్పులు జరిగాయండి. ఆ కాల్పులు జరిగినప్పుడు ఆయనకి ఆయన దోషి ఆ కేసులో 100%. అయితే ఆయన బయటికి రావాలి. ఎట్లా రావాలి? అందుకని ఆయన మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి ఆ రోజు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇప్పించింది ఎవరమ్మా టైంలో? వైఎస్ఆర్ ప్రభుత్వం అంటారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే జరిగింది అది. కానీ అమ్మ నాకు డౌట్ అమ్మా, ఎంత సాన్నిహిత్యం ఉన్నా, ఎంత రాజకీయం చేయకపోయినా వైఎస్ఆర్ ఆ టైంలో ఆ చొరవ తీసుకోవడాన్ని ఒక రకంగా ఆలోచించేసేది. అంటే ఎందుకు తీసుకోవాలి చొరవ? రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ఏం తీసుకోవాలి ఆ చొరవ. కాకర్ల సుబ్బారావు గారు సలహా ఇచ్చారు, ఇది ఇతను బయటపడాలి అంటే ఇలాంటి ప్రొవిజన్ ఒకటి ఉంది
వైద్య ఆ మెడికల్ దీంట్లో ఇలాంటి అవకాశం ఒకటి ఉంది అని చెప్పి ఆయన ఇచ్చారు సలహా. వీళ్ళు చేసింది ఏమి లేదు, దాన్ని కాదనే అవకాశం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. కదమ్మా, ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కోసం అంటే వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ ప్రతినిధి పైన ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాలి, అది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీకి అదేం పెద్ద కష్టం కాదు, మామూలు సామాన్యుడికి కష్టం. కానీ బాలకృష్ణకి ఏం కష్టం అండి? బాలకృష్ణ ఒక సీఎం కొడుకు, ఎక్స్ సీఎం కొడుకు, వాళ్ళ అన్న మినిస్టర్గా చేశాడు, వాళ్ళ అక్క సెంట్రల్ మినిస్టర్గా చేసింది, వాళ్ళ అక్క ఎంపీగా చేసింది, వాళ్ళ బావ అప్పుడు ఎక్స్ సీఎం. ఇంతమంది ఉండగా బోలే డబ్బు ఉంది వాళ్ళకి, వాళ్ళ డబ్బే వాళ్ళని ఎవరైనా సరే, వాళ్ళ బాలకృష్ణ ఒక్కడనే అంటాం కాదు, డబ్బులు ఉన్నవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది సమాజంలో. ఆ రోజు ఆయన అలా సర్టిఫికెట్ తీసుకొచ్చుకున్నారు. అలా తీసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు జీవితాంతం అదే స్టేట్లో ఉంటారు అనడం చాలా తప్పు. ఇది చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు. మానసిక స్థితి సరిగా లేకపోయినా, మానసిక సమస్యలు ఉన్నా కానీ ఒక గణిత శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందుకని ఇప్పుడు ఇదే స్టేట్ జీవితం అంతా ఉంటుంది అని అనుకోవడం చాలా తప్పు. అసలు ఆ మాట మాట్లాడటం కూడా చాలా తప్పు. మెంటల్ సర్టిఫికెట్ అని మాట్లాడటం అది ఒక రకంగా, అది ఒక వైకల్యం గురించి మాట్లాడకూడదు, అది బాడీ షేమింగ్ చేయకూడదు. ఇప్పుడు ఎవరన్నా అవిటి వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ కుంటోడా అని కూడా అనకూడదు, తెలుసా అండి? వికలాంగులు అనేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు దివ్యాంగులు అంటున్నారు. అందుకని ఏంటంటే ఈ వంక పెట్టుకొని బాలకృష్ణని ఇంకా చెడు చేయాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు. కాకపోతే మొన్న సభలో ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించకుండా ఉండుంటే, అసలు ఆయన మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది. ఎవడు అడిగాడు? ఎవడు ఆయన ఇంకో నా 9వ నెంబర్ పేజీలో వేశారన్న నా పేరు ఎవడు రాసింది అంటే, ఆయన మాట్లాడిన తీరుని ప్రధానంగా అందరూ ఏమంటున్నారంటే ఆయన మద్యం సేవించి లోపలికి వచ్చారని కొంతమంది మాట్లాడుతున్నారమ్మా. ఇప్పుడు పోయినసారి ఇక్కడ తెలంగాణలో కూడా హరీష్ రావు గారు అన్నారు, శాసనసభ బయట కూడా బ్రీత్ అనలైజర్లు పెట్టాలి అని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ సందర్భంగా కూడా ఆ మాట బయటకు వచ్చింది, బ్రీత్ అనలైజర్లు పెట్టాలి అసెంబ్లీ బయట అని. సరే, నేనైతే బ్రీత్ అనలైజర్ పెట్టలేదండి ఆయనకి, పెట్టామని కూడా ఎవరూ చెప్పలేదు. కాబట్టి నేను అలాంటి వ్యాఖ్యలు నేను చేయను. ఇప్పుడు మీరు అన్నంత ఈజీగా నేను మాట్లాడితే, నేను ఒక అనలిస్ట్ని, నేను అట్లా మాట్లాడకూడదు అంటే మీరు మాట్లాడక్కర్లేదమ్మా. నేను అంటుంది వైసీపీ క్యాడర్ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. అంతా మాట్లాడతారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి లండన్లో వైద్యం చేయించుకుంటున్నాడని చెప్తున్నారు. ఏంటి చెప్పండి, చేయించుకుంటున్నాడా? మీకేమైనా తెలుసా? నాకేమైనా తెలుసా? తెలీదు. పైగా పవన్ కళ్యాణ్ గారు సభలో లేని టైంలో చూసుకొని అన్నయ్య గారిని ఈ విధంగా దూషిస్తున్నారు అనేది ఆ రోజు సభలో లేరు పవన్ కళ్యాణ్ గారు. ఉంటే ఏం చేసేవాడు? యుద్ధం చేసేవాడా? అట్లా కాదమ్మా, అంటే ఏం చేసేవాడు మీరు చెప్పండి. అంటే కనీసం ఏం చేస్తాడండి? అంటే ఆయన ఉంటే ఆగిపోయేవాడా బాలకృష్ణ? ఇట్లాంటి పవన్ కళ్యాణ్ చాలా మందిని చూశాడు బాలకృష్ణ. మీరు అట్లా ఇవన్నీ వద్దండి. ఆయన ఏదో పెద్ద స్టేట్ రౌడీ అయినట్టు, ఆ రౌడీ ఉంటే ఈయన భయపడి పారిపోతాడు అన్నట్లు ఇవన్నీ కాదు. ఆ సందర్భం అలా వచ్చింది, ఆ సందర్భంలో ఆయన అలా రియాక్ట్ అయ్యాడు. అసలు యాక్చువల్గా ఆయన రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది అనేది నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత గందరగోళం, ఇంత యాంబిగ్విటీ వచ్చి ఉండేది కాదు. అసలు అవసరమా ఇదంతా? ఈ చర్చలన్నీ ఎంత సమయం వృధా చేసుకుంటున్నాము. ఈ మొత్తం మాట్లాడే దాంట్లో అసలు సొసైటీకి ఏంటి కంట్రిబ్యూషన్ చెప్పండి? మనం మాట్లాడే దాంట్లో ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక ఈగో కనిపిస్తుంది. బాలకృష్ణ గారికి ఈగో ఉందా, లేకపోతే చిరంజీవి గారు ఈగో ఫీల్ అవుతున్నారా నన్ను ఇలా అన్నాడు అని? ఒక లెటర్ కూడా ఆయన రాశారమ్మా. చిరంజీవి గారు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అలా జరిగిందంతా కూడా ఆయన కులంకుశంగా లెటర్లో పొందుపరిచి మరీ బయట పెట్టారు. నేను అదే చెప్తున్నానండి, ఆ రోజు జరిగిన మీటింగు ఒక చెత్త మీటింగు. ఏమ్మా అట్లా ఎందుకు అంటున్నానంటే, అసలు వైసీపీ వర్గాలు ఏమంటున్నాయంటే, ఒక ప్రాపర్ ఇన్విటేషను ప్రాపర్గా ఆహ్వానించటం, మీటింగ్ సెట్ చేయటం అవన్నీ చేయలేదు. ఆదరాబాదరా జరిగిపోయింది. ఆఖరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి కూర్చోబెట్టారు అక్కడ. ఇదేదో పొరపాటున జరిగింది అంటే ప్లాన్డ్గా జరగలేదు అనేది అన్నారు. ఎంత ప్లాన్డ్గా జరగకపోయినా, మంచి నిర్ణయాలు తీసుకోకపోయినా
ఒక ప్రవర్తన అయితే ప్రపంచం ఎక్స్పెక్ట్ చేస్తే ఒక సీఎం దగ్గర నుంచి. ఈ సీఎం దగ్గర నుంచి ఏదండి ఆ ప్రవర్తన ఏది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి? అంటే ఎక్కడ మిస్ అయిందంటారు ఆ ప్రవర్తన? జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను గొప్ప ఉన్నాను కదా ఆయన అనుకునేది. ఆయన ఎక్కడో ఉన్నాడు. నేను 30 ఏళ్ళ సీఎంని 30 ఏళ్ళ సీఎంనని, సీఎం అయిన రోజు నుంచినే ఆయన 30 ఏళ్ళ సీఎంనని కళ్ళగన్నాడు కదా. ఆయన ఆ ఊహల్లో ఉండి ఆయన అసలు నా దగ్గరికి ఒక మనిషి వచ్చాడు, చిన్నవాడా పెద్దవాడా ఎవరు అనేది అనవసరం. మన ఇంటికి ఎవరన్నా వస్తారండి, వస్తే మనం ఇలాగే కూర్చుని రండి కూర్చోండి అంటామా? మనం లేచి నుంచుని రండి కూర్చోండి అంటామా? కానీ అమ్మ ఇప్పుడు చిరంజీవి గారు అలా బిహేవ్ చేయడం ఏదైతే ఆయన వినమ్రుడుగా చూడండి అని రిక్వెస్ట్గా ఇలా అనడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇమాజినేషన్లో చూడలేరు కదా. అని అన్ఎక్స్పెక్టెడ్గా చిరంజీవి గారు అలా బిహేవ్ చేయడాన్ని అసలు ఎవరు ఊహించరు కదా. అసలు కాదండి, చిరంజీవి గారు ఎప్పుడు అలాగే బిహేవ్ చేస్తాడు. ఆయన చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా మర్యాద ఇస్తాడు. మనసులో ఏముంటుందో ఎవరికి తెలియదు, కానీ మర్యాద ఇస్తాడు. మర్యాద ఇచ్చినప్పుడు నీ దగ్గరికి నీ ప్రదేశంలోకి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు మర్యాద ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి అబాస్ పాలైంది ఆ విషయంలో. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదండి. మర్యాద ఎక్కడ మిస్ అయిందమ్మా? అక్కడ ఆ సంఘటనలో మర్యాద ఆయన లేచి నుంచోవాలండి. లేచి నుంచొని బొకే తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మీ ఆఫీస్కి వస్తున్నానండి, నేను ఏదో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను అనుకున్నాను. మీరు ఆహ్వానించిన వాళ్ళు అనుకోండి, మీరు ఆహ్వానించకపోయినా మీ సెక్రటరీ ఆహ్వానించాడు అనుకోండి, నేను వచ్చాను అనుకోండి, నేను వస్తూ ఇంత పెద్ద ఆఫీస్కి అధినేత అని చెప్పి నేను ఒక బొకే తీసుకొని వచ్చాను అనుకోండి, మీరు వినాయకుడిలాగా కూర్చొని తీసుకుంటారా? ఇప్పుడు నుంచున్న మనిషి ఇవ్వాలి అంటే కూర్చున్న మనిషి లేవనన్నా లేవాలి, నుంచున్న మనిషి వంగనన్నా వంగాలి. అదే పని చేశాడు చిరంజీవి. తప్పే ఉంది? పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఇప్పుడు ఆయన కిరీటాలు ఏం పడిపోలేదుగా. చిరంజీవికి ఒక కిరీటం వచ్చి చేరింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన వల్ల. అందుకని వీటిలన్నిటి గురించి మాట్లాడుకోవడం నేను అదే మొదటి నుంచి చెప్తున్నా. ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాలు ప్రజల కోసం తీసుకోవాల్సిన శాసనసభలో ఇలాంటి పనికిమాలిన విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు. అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టుకుంటున్నారు అంటే వీళ్ళు ఎంత పనిలేని వాళ్ళు, వీళ్ళకి అసలు శ్రద్ధ ఉందా లేదా అనేది కూడా డౌట్ వస్తుంది. ఇక్కడ ప్రజలు మిస్ అవుతున్నారు. ప్రజలు అంటే సినిమా అయినా, సమాజం అంటే సినిమా ఒకటేనా ఉంది? దాంట్లో ఎన్ని ఉన్నాయి? విద్య ఉంది, వైద్యం ఉంది, పరిశ్రమలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది, సామాజిక అభివృద్ధి ఉంది. పరిశ్రమలు వస్తాయా? ఉపాధి వస్తుందా లేదా? ఈ నిరుద్యోగాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ప్రజల జీవన ప్రమాణాలను ఎట్లా మెరుగుపరచాలి? అట్లాంటి వాటి విషయాల్లో మీరు ఏదైనా మాట్లాడుకోండి. కానీ సినిమా వాళ్ళు ఎవరిని బెదిరించారు, ఎవరిని బలవంతంగా మాట్లాడారు, అవసరమా? నా దృష్టి అయితే ఇదే. ఇక్కడ మిస్ అయింది. ఆయన సైకోగాడు అన్నాడా, చిరంజీవిని ఎవడు అన్నాడా, కాదు నా పేరు 9వ నెంబర్ పెట్టారు అని. ఎప్పుడు 9వ నెంబర్లో పెట్టారు? అప్పుడు 9వ నెంబర్లో పెట్టారు, ఇప్పుడు 9వ నెంబర్లో పెట్టారా? క్లారిటీ లేదు. ఏంటి పిచ్చి నాకు అర్థం కావట్లే. అంటే బాలయ్య వ్యవహార శైలి ఎప్పటి నుంచో ఒకేలా ఉంది, కానీ యాజ్ ఎ పర్సనల్గా ఆయన వ్యవహార శైలి ఎలా ఉన్నప్పటికీ బయట సినిమా ఫంక్షన్ అవ్వనివ్వండి, బయట ఎక్కడన్నా కానీ సభా మర్యాద కంటూ ఒకటి పాటించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఆ విషయంలో సభా మర్యాదల గురించి నేను చెప్తే బాగుంటుంది, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తే కరెక్ట్గా ఉండదు. అది మీరు ఇందాక అడిగారు కదా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఆ నైతిక హక్కే లేదు. బాలకృష్ణని ప్రశ్నించే నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి లేదు. కాకపోతే చిరంజీవి తాలూకు మనుషులు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు, మాకు సారీ కావాలి అని మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా ఎయిడ్స్ తదినం పెట్టించుకునే రకాలు. ఎందుకంటే పోయినసారి గరికపాటి విషయంలో కూడా అంతే, ఎయిడ్స్ తదినం పెట్టించుకున్నారు. ఇప్పుడు కూడా ఎయిడ్స్ తదినం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. అరే నిజమే కదా, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి బాలకృష్ణ అనుకుని, అయ్యో నేను ఇలా నాకు వేరే ఉద్దేశం లేదు, ఫ్లోలో అలా వచ్చేసింది అని ఒక మాట అంటే అయిపోతుంది. సింపుల్ అనడమ్మా, 100% అనలేడు. బాలయ్య వ్యక్తిత్వం అలాంటిది. ఇప్పటి వరకు ఆయన అనడమే కానీ దానికి ఎక్స్క్యూజ్ ఇచ్చింది నేను ఎక్కడా చూడలే. సరే, ఇప్పుడు ఎవరి వ్యవహార శైలి వాళ్ళకు ఉంటుందండి. ఎవరి వ్యవహార శైలే వాళ్ళకి ప్లస్ మైనస్. అది ఆయనకి ప్లస్ అయితే ప్లస్ అవుతుంది, మైనస్ అయితే మైనస్ అవుతుంది. ఇప్పుడు హిందూపూర్లో 3వ సారి గెలిచావు, నువ్వు పనులు చేస్తున్నావు.
హిందూపూర్లో మొన్న ఈ మధ్య ఎవరో శ్యామల ఏమీ పని చేయలేదు అది ఇది అని అంటే ఒకళ్ళు వెళ్ళి మొత్తం అసలు అక్కడ ఏం జరిగింది, ఒకప్పుడు 2 సార్లు ఈయన ఎమ్మెల్యే అవ్వకముందు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అని చెప్పి మొత్తం అనలైజ్ చేసి ఏమేమి డెవలప్మెంట్స్ జరిగినాయి అన్నీ మీడియాలో వచ్చినాయి. ఇప్పుడు శ్యామలకి ఏం తెలుసు అని మాట్లాడింది. అసలు గట్టిగా అడిగితే హిందూపురం ఎక్కడుందంటే ఆమె చెప్పలేదు. దానికి సంబంధించి మాట్లాడాల్సింది మాట్లాడారు. అందుకని ఏంటి అంటే నువ్వు ఇంత నీ నియోజకవర్గంలో పని చేస్తున్నావు, కొంచెం మాట్లాడడం నేర్చుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. ఆ హెడ్ వెయిట్ అవసరం లేదు. ఏదైనా అన్ని వేళలా మనం చిరంజీవిని చూసి నేర్చుకోవాలి. ఒక వినయం ఉంది అతని దగ్గర, మనసులో ఏమున్నా సరే అతనికి ఒక వినయం ఉంది, అతను వినయంగా ఉంటాడు. కాకపోతే ఈ భజన బృందం గందరగోళమే బాగలేదు, కానీ ఆయన వరకు ఆయన మట్టుకు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.